హలో బ్రదర్స్, నమస్తే. మనలో చాలా మంది ఈ ఆప్షన్ ట్రేడింగ్ లోకి దిగిన తర్వాత కొంత డబ్బు నష్టపోయిన తర్వాత అరే ఇట్లా కాదురా భయ్, కొంచెం నేర్చుకున్న తర్వాత వేద్దామని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ అలా కొట్టుకుంటా టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటే డబ్బులు వస్తాయని చెప్పేసి, సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి నేర్చుకుంటే డబ్బులు వస్తాయని చెప్పేసి, ట్రెండ్ లైన్ గురించి నేర్చుకుంటే డబ్బులు వస్తాయని చెప్పేసి, ప్రైస్ యాక్షన్ గురించి నేర్చుకుంటే డబ్బులు వస్తాయని చెప్పేసి యూట్యూబ్లో కొట్టి చూసి మళ్ళీ ట్రేడింగ్లోకి ఎదుగుతారు. ఓకే, మళ్ళీ పరిస్థితి అదే విధంగా తయారవుతుంది. ఓకే, దీంట్లో యూట్యూబ్లో సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు బై చేయమని చెప్పిండు. సపోర్ట్ దగ్గరికి రాగానే సపోర్ట్ లైన్లో మార్క్ వేసుకుందాం. సపోర్ట్ దగ్గరికి రాగానే బై చేద్దాం. రెసిస్టెన్స్ దగ్గరికి రాగానే సెల్ చేద్దాం. రెసిస్టెన్స్ బ్రేక్ కాగానే బై చేద్దాం అని చెప్పేసి అనుకొని కొన్ని విషయాలు నేర్చుకున్న తర్వాత అవి ప్రయోగం చేద్దామని చెప్పేసి కొంత అమౌంట్ పెడతారు. ఆ విధంగా కూడా నష్టపోతారు. మరి నష్టపోవడానికి రీజన్ ఏంది బ్రదర్ అంటే, ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మార్కెట్కు దునియా రెసిస్టెన్స్ దునియా సపోర్ట్ ఉంటాయి. ఓకే, సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది డిమాండ్ సప్లై జోన్ బట్టి తయారవుతుంది. అంటే మార్కెట్ మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ర్యాండమ్గా తిరుగుతుంది. మార్కెట్ అనేది ర్యాండమ్గా తిరిగినప్పుడు ఎక్కడైతే 2 సార్లు డిమాండ్ జోన్ ఏర్పడి చేసిందో ఆ 2 లైన్లు కలుపుకొని హారిజంటల్ లైన్ వేసుకుంటుంది. హారిజంటల్ సపోర్ట్ కిందకి వస్తుంది. లేదా కొంచెం బెండ్ అవుతూ డిమాండ్ లెవెల్ క్రియేట్ చేసినట్టయితే దాన్ని స్లోగా ఉన్న సపోర్ట్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఎగ్జాక్ట్లీ ఇది రివర్స్గా రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. అంటే ఈ హారిజంటల్గా ఉన్నదేమో సపోర్ట్ రెసిస్టెన్స్ అని, కొంచెం బెండ్ ఉన్నదేమో మనం ఏమంటామంటే ట్రెండ్ లైన్ అని చెప్పేసి అంటాం. ఈ ట్రెండ్ లైన్ అనేది అప్ నుంచి డౌన్ రావచ్చు, డౌన్ నుంచి అప్ సైడ్ వెళ్ళచ్చు. డౌన్లో ఫామ్ అయితే దాన్ని సపోర్ట్ అని చెప్పేసి అంటాం. అప్లో ఫామ్ అయితే రెసిస్టెన్స్ అని చెప్పేసి అంటాం. ఈ విధంగా రెసిస్టెన్స్లో సపోర్ట్ అనేది నిరంతరం మార్కెట్లో ఫామ్ అయితేనే ఉంటాయి. కానీ ఈ నేర్చుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, ఇది సపోర్ట్ కాబట్టి ఈ లెవెల్లో ఖచ్చితంగా మార్కెట్ లేస్తుంది అనే ఉద్దేశంతో వాడ ఆప్షన్స్ అనేది బై చేస్తారు, సంఖ్య ఆగిపోతారు. ఏమవుతుంది, వాడు చెప్పింది కరెక్ట్ అయితే కొన్ని సందర్భాలు ఏమవుతుంది, సపోర్ట్ ఒక అర్థమైంది. సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మార్కెట్ ఈ లెవెల్ అయితే బ్రేక్ చేయదు. ఓకే, ఫస్ట్ టైంలో బ్రేక్ చేయదు. కంపల్సరీ ఇక్కడ నుంచి రివర్స్ అనేది అవుతుంది ప్రైస్, అది మనకు తెలుసు. కానీ ఆడ ఏం చేస్తాం, మనం ఆప్షన్ బయింగ్ అనేది చేస్తాం. ఈ ఆప్షన్ బయింగ్ చేయడం ద్వారా ఏమవుతుంది, ప్రీమియం అనేది డిక్ అయిపోతుంది. ఆ రోజు ఆన్నే సపోర్ట్ లెవెల్ దగ్గరనే ఆగింది అనుకో, మనం అనుకున్నది కరెక్టే. సపోర్ట్ లెవెల్ కిందకి బ్రేక్ చేయలేదు, స్ట్రాంగ్ సపోర్ట్ కాబట్టి ఆన్నే ఆగింది. రివర్స్ అవుతుంది అనుకున్నాం, పోలేదు. రివర్స్ అవుతుంది అనుకున్నాం కానీ పోలేదు. ఏమవుతుంది, అదే లెవెల్లో అవుతుంది, ప్రైస్ డికే అనేది అవుతుంది. ఇది ఆప్షన్స్ అనేది వర్కౌట్ కాదు. చాలామంది అనుకుంటారు టెక్నికల్స్ నేర్చుకున్న తర్వాత మనం ఆప్షన్లో డబ్బులు సంపాదించేద్దాం అని చెప్పేసి అనుకుంటారు. కానీ అది స్వింగ్ ట్రేడింగ్కు వర్కౌట్ అవుతుంది పర్ఫెక్ట్గా. టెక్నికల్స్ అనేది స్వింగ్ ట్రేడింగ్కు ఎక్కువగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో డికే అనేది ఉండదు. ఇట్లా టీటా అనేది వర్క్ చేస్తుంది ఆప్షన్ ట్రేడింగ్లో. దాంతో మనకి ఇబ్బంది. స్వింగ్ ట్రేడింగ్లో ఏమైతే ఒక షేర్ పేజ్ నువ్వు 100 కొన్నాం, అదే లెవెల్లో ఒక నెల రోజులు వచ్చింది, నీకు ప్రాబ్లం ఏమీ కాదు, ₹1 కూడా లాస్ కాదు. కానీ ఆప్షన్లకు ఏమవుతుంది, 4-5 ఎక్స్పైరీలో గడిచిపోయి ఉంటుంది అదే లెవెల్లో. 4 ఎక్స్పైరీలలో కూడా నువ్వు కనుక ఆప్షన్ బయింగ్ చేస్తే 4 ఎక్స్పైరీలో 0 అయి ఉంటుంది నీ అకౌంట్. ఆ విధంగా ఉంటుంది. ఆప్షన్లో వచ్చేసి మనకి ఎక్స్పైరీ ఉండడం ద్వారా పెద్ద ఇబ్బంది అనేది అవుతుంది. మరి ఈ ఎక్స్పైరీని దృష్టిలో పెట్టుకొని మనం ట్రేడ్ చేస్తే ప్రాఫిట్లు అనేది తీయచ్చు. మూమెంటం అనేది పట్టుకోనికి ప్రయత్నం చేయాలి ఆప్షన్ బయింగ్లో. సెల్లింగ్లో అయితే లెవెల్స్ పట్టుకుంటే సరిపోతుంది. బయింగ్లో మూమెంటాన్ని పట్టుకోవాలి, లేకపోతే అవుటే. అయితే మరి ప్రైస్ యాక్షన్లో క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ఉంటాయి, చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి. వీటి గురించి మనం రేపటి నుంచి కంటిన్యూ మన వీడియోలు అనేది చేసుకుందాం. దాంట్లో లైవ్లో కూడా మీకు ట్రెండ్ లైన్ ఏ విధంగా ఏర్పడతాయి, సపోర్ట్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఏర్పడుతుంది అనేది దాంట్లో చూపిస్తా. ఎక్కడ మూమెంటం వచ్చే అవకాశం ఉంటుంది, ఏ లెవెల్లో ఎలాంటి చార్ట్ ప్యాటర్న్స్ ఏర్పడినప్పుడు మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తే బెస్ట్ ఉంటుంది, లాస్ అనేది ఏ విధంగా కంట్రోల్ పెట్టుకున్నాం ఆ స్ట్రాటజీ వీడియోలలో చెప్తా. ఓకే, ఇక నుంచి మాక్సిమం ఆప్షన్ బయింగ్ వీడియోలో నేను చెప్తాను. ఎందుకంటే నేను ఆప్షన్ బయింగ్కి వ్యతిరేకిని. కాకపోతే చాలామంది దగ్గర డబ్బులు అనేవి ఉండయి, వాళ్ళు ట్రేడింగ్ వదిలిపెట్టి పోలేరు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసాలు పోతారు. కాబట్టి మన నుంచి ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి చెప్పేస్తే అయిపోతుంది, వాళ్ళ కర్మ. వాళ్ళు బ్యాక్ టెస్ట్ చేసి సంపాదిస్తారా, లేదా అదేవిధంగా గ్యాంబ్లింగ్ చేసి కూడా కొట్టుకుంటారా, మనకు సంబంధం లేదు. కాబట్టి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, రేపటి నుంచి కంటిన్యూగా ఆప్షన్ బయింగ్కి సంబంధించిన స్ట్రాటజీ వీడియోలు అనేది వస్తాయి. జాగ్రత్తగా ఏంటంటే దాని మీద బ్యాక్ టెస్ట్ అనేది చేయండి. ఎగ్జాంపుల్గా ఒక 10-20 స్ట్రాటజీలు కనుక మనం చెప్పుకుంటే దాంట్లో అన్ని స్ట్రాటజీలు కాకుండా ఏదైనా ఒక స్ట్రాటజీ మీకు నచ్చింది ఉంటుంది, దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసి స్కిల్ అనేది డెవలప్ చేసుకుంటే ఫ్యూచర్లో మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మార్కెట్ నుంచి కన్సిస్టెన్సీగా డబ్బులు తీయడానికి. ఓకే, రైట్. అయితే ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేవి ఏమవుతుందంటే, మనం తక్కువ టైం ఫ్రేమ్ పెట్టుకుని చూస్తాం కాబట్టి, 5 నిమిషాల టైం ఫ్రేమ్ పెట్టుకుని చూస్తాం కాబట్టి, లేకపోతే అంతకంటే తక్కువ టైం ఫ్రేమ్ పెట్టుకుని కనుక చూస్తే ఫాల్స్ సిగ్నల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే, చాలామంది ఈ యూట్యూబ్లలో చూడగానే రెసిస్టెన్స్ బ్రేక్ అయితే కాల్ ఆప్షన్ బై చేయాలని చెప్పగానే పొరపాటున కానీ ఇక్కడ కొత్తోడు అయిందనుకో, మన దగ్గర 1,00,000-2 లక్షలు ఉన్నాయనుకో, అంటే ఏం చేస్తాడు తెలుసాడు, ఒక యూట్యూబ్లో వీడియో చూసినా రెసిస్టెన్స్ బ్రేక్ కాగానే పోతుంది, మార్కెట్ పైన పోతుంది ఇక అని చెప్పేసి ఉన్న 2 లక్షలు పెట్టేస్తాడు. సంఖ్య ఆగిపోతే అదే రోజు బ్రేక్అవుట్కి వెళ్ళింది.
ఓకే, ఇట్లా సంకనాకి ఒక 4-5 ఎకరాలు అమ్మేసిన తర్వాత ఆయనకు అర్థమవుతుంది, అరే ఈ విధంగా ఉంటుంది మార్కెట్ అని చెప్పేసి. అప్పుడు చేద్దామంటే ₹1 కూడా ఉండదు. అట్లాంటి పరిస్థితి అనేది తెచ్చుకోవద్దు. స్టార్టింగ్ నుంచే రిస్క్ను కంట్రోల్లో పెట్టుకుని ట్రేడ్ అనేది చేయాలి. ఓకే, ఇది ఒక్కటే మనని కాపాడేది ఆప్షన్ ట్రేడింగ్లో. స్వింగ్ ట్రేడింగ్లో అవసరం లేదు. ఓకే, నువ్వు ఒక స్టాక్లో గుడ్డిగా ఎంట్రీ తీసుకున్నా కానీ బతికిపోతావు అప్పుడప్పుడు. ఎందుకంటే దాంట్లో ఎక్స్పైరీ అనేది ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో పెరిగే అవకాశమే ఉంటుంది ఎక్కువ మార్కెట్. ఓకే, మార్కెట్ అనేది పెరగడానికి ఉంటుంది కాబట్టి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా ప్రాఫిట్ వస్తుంది. కానీ ఆప్షన్స్లలో రాదు, ఎందుకంటే ఎక్స్పైరీ ఉంటుంది, చచ్చిపోతే ప్రీమియం తోటి బిజినెస్ అనేది చేస్తాం. దానికి కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఓకే, డెల్టా, టీటా, గామా, వేగా దాని మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తాయి. వీటి గురించి తెలియకపోతే నువ్వు టెక్నికల్స్ నేర్చుకుని ఉపయోగం అనేది టెక్నికల్స్ అసలు పనికిరావు నాకు తెలుసు. ఓకే, ఫెయిల్ అయితే ఎక్కువ సందర్భంలో ఆప్షన్ ట్రేడింగ్లో ఫెయిల్ కావడానికి రీజన్ ఏంటంటే చాలామంది ఉంటారు. ఓకే అన్న, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, నేను ఒకటి బై చేసినా, ఇగో ఒక ఆప్షన్ బై చేసినా కానీ ప్రీమియం డెక్ అయింది. అదే లెవెల్లో అవుతుంది. ట్రెండ్ లైన్ బ్రేక్ చేసేది డౌన్ రావద్దు, అప్ సైడ్ వెళ్ళిపోవాలి. కానీ ఏమవుతుంది, ఆనే ఆడుతుంది ప్రీమియం, మార్కెట్ ఆనే ఆడుతుంది. ఏమవుతుంది, ప్రీమియం కరిగిపోతుంది. స్టాప్ లాస్ 10 స్టాప్ లాస్ ఉంటుంది, 10 స్టాప్ లాస్ ఇటు కొట్టి అప్పుడు పోతుంది. మరి దాన్ని అప్పటిదాకా ఎట్లా ఆపుతావు? పొరపాటున స్టాప్ లాస్ తీసేసినావు, ఇట్లా ఈ విధంగా చేస్తుందని చెప్పేసి ఊకే లాస్ చేస్తుంది, పైనకి వెళ్ళిపోతుంది, లాస్ చేస్తుంది, నా డైరెక్షన్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఏం చేస్తావు, నెక్స్ట్ టైము స్టాప్ లాస్ అనేది పెట్టావు. పొరపాటున అట్లాంటి టైంలో హెవీ క్వాంటిటీ కనుక తీసుకుంటే నీ రాంగ్ డైరెక్షన్లో మార్కెట్ పోతే అది 1 వీక్ దాకా నీ డైరెక్షన్లోకి పోకపోతే మళ్ళీ అవుట్ ప్రీమియం పని. అట్లాంటి సిచ్యువేషన్లు అనేది జరుగుతాయి. ఓకే, ఆప్షన్ ట్రేడింగ్లో స్కిల్ అనేది కావాలి. స్వింగ్ ట్రేడింగ్లో అవసరం లేదు, కానీ ఆప్షన్ ట్రేడింగ్లో స్కిల్ అనేది కావాలి కంపల్సరీ. టెక్నికల్ మీద నాలెడ్జ్ ఉండాలి, కానీ అవి ఫెయిల్ అయ్యే సందర్భాలు కూడా ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అనేది తెలుసుకోవాలి. అట్లా ఫెయిల్ అయిన సందర్భాల్లో మనం అకౌంట్ ఎగిరిపోకుండా ఉండాలంటే మనం ఏ విధంగా ఆ రిస్క్ను కంట్రోల్ చేసుకుని ట్రేడింగ్ చేయాలనేది తెలుసుకుంటేనే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే రైట్, మరి రేపటి నుంచి మనం ఆప్షన్ బయింగ్ స్టార్ట్ చేయాల వీడియోలు మాట్లాడుకుందాం, చార్ట్ ప్యాటర్న్స్ వీడియోలు మాట్లాడుకుందాం, సేఫ్ స్ట్రాటజీల గురించి మాట్లాడుకుందాం. ఏ లెవెల్లో అయితే రిస్క్ అనేది కంట్రోల్లో ఉంటుందో, తక్కువ స్టాప్ లాస్ వస్తుందో, అట్లాంటి ఎంట్రీలు ఏ విధంగా ఎప్పుడెప్పుడు వస్తాయో వాటి గురించి మాట్లాడుకొని అట్లా వచ్చినప్పుడు ఎంత క్వాంటిటీ తోటి ట్రేడ్ చేయాలి. ఒకవేళ ఆ పొజిషన్ ప్రాఫిట్లో పోయిన తర్వాత మనం బ్యాకప్ మనీ కనుక ఉంటే దాన్ని ఎట్లా కాపాడుకోవాలనేది, ప్రాఫిట్ని ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలో, మళ్ళీ మన రాంగ్ డైరెక్షన్లో పోతే లాస్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలనేది ఆ స్ట్రాటజీ వీడియోలలో చెప్తా. అదే వీడియోలలో మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి కూడా కొంచెం క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది హెవీ టైం ఫ్రేమ్లో ఎక్కువగా ఫాల్స్ సిగ్నల్స్ లేకుండా పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. ఓకే, తక్కువ టైం ఫ్రేమ్లో ఫాల్స్ సిగ్నల్స్ ఎక్కుంటే, ఎక్కువ టైం ఫ్రేమ్లో కరెక్ట్ సిగ్నల్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ప్రతి సపోర్ట్ను మార్కెట్ ఫాలో అయ్యి ధనాధన రాకెట్ లాగా ఎగిరిపోతుందని గ్యారంటీ లేదు. ప్రతి రెసిస్టెన్స్ను మార్కెట్ ఫాలో అయ్యి ధనాధనం బాంబులాగా కింద పడుతుందని గ్యారంటీ అనేది లేదు. ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ప్రతి 1 మినిట్ క్యాండిల్ కూడా ఏర్పడుతుంది. ఒక క్యాండిల్ ఏర్పడుతుంది అంటే దాని హై రెసిస్టెన్స్ అవుతుంది, లో సపోర్ట్ అవుతుంది. హై బ్రేక్ అయితే రెసిస్టెన్స్ బ్రేక్ అయినట్టు, లో బ్రేక్ అయితే సపోర్ట్ బ్రేక్ అయినట్టు. ఈచ్ వన్ ఒక సెకండ్కి క్యాండిల్ కనుక ఉంటే ఆ సెకండ్ క్యాండిల్లో కూడా సపోర్ట్ రెసిస్టెన్స్ అనేవి ఉంటాయి. 2 నిమిషాల్లో సపోర్ట్ రెసిస్టెన్స్ అనేవి ఉంటాయి. 3 నిమిషాల టైం ఫ్రేమ్లో సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. 5 నిమిషాలు ఉంటుంది, 10 నిమిషాలు ఉంటుంది, హాఫ్ అన్ అవర్లో ఉంటుంది. ఈ విధంగా ఎంత ఎక్కువ టైం ఫ్రేమ్ మనం ప్రాక్టీస్ చేయగలిగితే అంత పర్ఫెక్ట్ ట్రేడ్లు అనేది దొరికే అవకాశం ఉంటుంది. ఈ ఆప్షన్ ట్రేడింగ్ అనేది రెగ్యులర్గా చేయడానికి ప్రయత్నం అనేది చేయదు. పొరపాటున అది ఆప్షన్ బయింగ్ అయితే కనుక అసలు చేయదు. ఓకే, నువ్వు ఆప్షన్ సెల్లింగ్ అయితే ఏజింగ్ తోటి రెగ్యులర్గా చేసుకున్నా సరే బెనిఫిట్ ఉంటుంది తప్ప, కానీ ఆప్షన్ బయింగ్ చేసినావు అనుకో నష్టపోయే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రొబబిలిటీ అనేది చచ్చిపోతుంది. ఇట్లాంటి ఆల్మోస్ట్ గ్యాంబ్లింగ్ లాగా మనకు కనబడి ఏమవుతుందంటే ట్రేడింగ్ లాగా కనబడదు. అది నువ్వు రెగ్యులర్గా చేసేసరికి ఇదే నీ జీవితం అని అనిపిస్తుంది. వేరే పని మీద ధ్యాస అనేది ఉండకపోవడం వల్ల ఏం చేస్తామంటే దీనికి బానిస అయిపోయి మెల్లగా రెగ్యులర్గా ట్రేడింగ్ చేయాలని అనిపించి అనవసరమైన ఎంట్రీలు కూడా ఇచ్చే థాట్స్ అనేవి వస్తాయి, డబ్బులు అనేవి పోతాయి, అకౌంట్లు అనేవి ఖాళీ అవుతాయి, మెంటల్గా కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దానికి బానిస కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆప్షన్ బయింగ్ను రెగ్యులర్గా కాకుండా ఒక వీక్లో 2-3 ట్రేడ్లు గట్టి ట్రేడ్లు దొరకబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే కన్సిస్టెన్సీ తేవచ్చు. ఓకే, ఇంకోటి నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీకు కొత్తలకు తక్కువ అమౌంట్ తోటి ట్రేడ్ అనేది చేయొద్దు. ఒక ప్రాపర్గా ఒక క్యాపిటల్ మార్కెట్లోకి తీసుకొచ్చి 3 లక్షలు కానీ 4 లక్షలు కానీ 5 లక్షలు కానీ ఒక 10 లక్షలు కానీ తీసుకొచ్చి ఒక 1 ఇయర్ దాని మీద ఫోకస్గా కష్టం చేసి నేర్చుకుంటూ కష్టం చేసి రిస్క్ను కంట్రోల్లో పెట్టుకుంటూ కన్సిస్టెన్సీ కోసం కష్టపడి నేర్చుకుని ఆ విధంగా ట్రేడ్స్ చేస్తూ ఉంటే అప్పుడు మనకు అర్థమైతే సాధించామని. ఓకే, ఎగ్జాంపుల్ ఒక 5 లక్షలు మనం తీసుకొచ్చినాం, ఈ 1 ఇయర్లో కేవలం ఈ ₹1,00,000 మాత్రమే పోగొట్టాలని అనుకుంటున్నాం. మిగిలిన 4 లక్షలు ఇంటికి తీసుకుపోతాం. ఎప్పుడో మనం అనుకున్నది కాకపోతే, మనం అనుకున్నది అయితే
ఇంకొంచెం డబ్బు అనేది తీసుకురావచ్చు. ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ 10,000 20,000 నువ్వు నేర్చుకుందామని దిగుతావు, కానీ నేను దాంట్లోకి బయటకు వెళ్ళనీయకుండా చేస్తుంది. ఓకే, చాలామంది సూసైడ్లు కూడా చేసుకురు. కావాలంటే మీరు ఫస్ట్ మీరు ఆప్షన్ ట్రేడింగ్లోకి కొత్తగా ఎవరైనా దిగాలనుకుంటే ఫస్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఎంతమంది ఆప్షన్ ట్రేడింగ్ వల్ల సూసైడ్లు చేసుకుని చచ్చిపోయారు అని చెప్పేసి సెర్చ్ చేస్తే అవన్నీ న్యూస్లు వస్తే అవన్నీ న్యూస్లు అయిపోయిన తర్వాత దిగడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అంత డేంజర్ ఉంటుంది ఆప్షన్ ట్రేడింగ్. ఆప్షన్ బయింగ్ ఇంకా డేంజర్ ఉంటుంది. ఓకే, 10,000 కోట్లు సంపాదించడం అనేది ఊహించుకోనికి మంచిగా ఉంటుంది, కానీ రియాలిటీలో వర్కౌట్ కాదు. ఓకే, అది తెలుసుకోనికి మనకు చాలా టైం పడుతుంది. ఆ టైం అయ్యేలోపే మనం సంఖ్యనాకి పోతాం. ఓకే, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రేపటి నుంచి మనం ఆప్షన్ బయింగ్ వీడియోలు చేసుకుందాం కంటిన్యూగా. జాగ్రత్తగా నేను చెప్పేది ఏంటంటే దాంట్లో రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, ఎంట్రీ పాయింట్స్, స్టాప్ లాస్, ఎగ్జిట్ పాయింట్స్ కూడా ఉంటాయి, హెడ్జింగ్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఓకే, పొజిషన్ ప్రాఫిట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏ విధంగా కాపాడగలుగుతాం అనేది టిప్స్ కూడా నేను దాంట్లో మీకు చెప్తా, చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.